సమయంలో ఎవరైతే మీరు చూస్తున్నారో చూడాలని కోరుకున్నాను. మీకు వాక్యం అనేటువంటిది వినటం వల్ల విశ్వాసం వస్తున్నారు. మరి ప్రతి వాక్యం కూడా అమూల్యమైంది, అది ముత్యముల కన్నా శ్రేష్టమైనట్టు. కాబట్టి వెల్కమ్ యూ టు జీసస్ లైట్ అండ్ లైఫ్ మినిస్ట్రీస్ పరిచర్యలకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి వాక్యము ఒకవేళ మీరు ఎక్కడ పోయినట్టయితే మీరు వాక్యం చూసుకు వెళ్తలే కాబట్టి వాక్యం ఆన్లైన్లో వాక్యం అనేది ఏ వాక్యమైనా ఎవరైనా వాక్యం అనేది వాక్యం ఒకటే, ఏ సంఘమైన వాక్యం ఒకటే. కాబట్టి ప్రతి దగ్గర కూడా వాక్యము మరి మనకు ఉచితంగా ఇవ్వబడుతుంది. కాబట్టి దేవుడు ఆ వాక్యం ద్వారా దీవించబడాలని కోరుతున్నాం. మరి కాంటాక్ట్ కావాలనుకుంటే జీసస్ లైట్ అండ్ లైఫ్ మినిస్ట్రీ.org అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీరు మొత్తం కాంటాక్ట్ కావచ్చు. మినిస్ట్రీ మెయిల్ ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు ఒకవేళ డొనేషన్ కూడా ఇవ్వాలనుకుంటే మీరు అక్కడ కూడా డొనేషన్ ఆప్షన్ ఉంటుంది. డొనేషన్ కూడా దీనికి ఇష్టం ఉంటే కనుక దేవుడికి ఇవ్వాలని ఆశీర్వదించుకోవాలని కోరుకుంటే తప్పకుండా మీరు ఇచ్చి మనం బలపరచాలని కోరుతున్నాం. మరి వాక్యం ధ్యానించుకున్నాము. ఈ సమయం దేవుడు ఏమంటాడంటే మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాను, నేను హ్యావ్ ఎ గుడ్ ప్లాన్స్ ఫర్ యూ. కాబట్టి దేవుడు ఇప్పుడు ఇంత పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈరోజు కరోనా వైరస్ ఇవన్నీ వస్తున్నప్పుడు అసలు నిజంగా ఇది ఏం జరుగుతుందని చాలామందికి చాలా గర్భిణి గందరగోళం. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోనండి, బైబిల్ క్లియర్గా మన దేవుడు వాక్యంలో రాయబడింది ఏంటంటే మన పౌరస్థితి పరలోకం, ఏ లోకం కాదు, ఈ లోకము కాదు. ఈ లోకం గురించి మనం జీవిస్తలేదు కాబట్టి పరలోకం గురించి మనం జీవిస్తాం. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకము మన శాశ్వతం కాదు, ఎందుకంటే అవర్ సిటిజన్షిప్ ఇస్ నాట్ హియర్ బట్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్ అని దేవుడు చెప్తుంది. పరలోకమందు మన భవిష్యత్తు. కాబట్టి ఇంకొక గొప్ప మరణం ఏం చెప్తున్న పోవాలంటే మీరు రెప్పపాటున మార్చబడతారు, రూపాంతరం చెందుకొని పరలోకం వెళ్తారు అనేది ఏదో మనకి వ్యాధి వచ్చినది చెప్పలే ఈ వాక్యం, ఇప్పటి నుంచో చెప్పింది. అంటే ఈ లోకం అనేటువంటిది శాశ్వతం కాదు. ఈ లోకం అనేటువంటిది మనకు కొద్ది రోజుల వరకు ఉంటుంది, కానీ తర్వాత మనము ఈ లోకాన్ని వదిలిపెట్టి పోషణ అవసరం. కాబట్టి ఈ లోకము దాని వైభవము గతించుకోవాలి, కానీ నా చిత్తం నెరవేర్చువాడు, తండ్రి చిత్తం నెరవేర్చువాడు నిరంతరము జీవిస్తాడని బైబిల్. కాబట్టి మనం జీవించాలంటే ఆయన చిత్తం మనం నెరవేర్చాలి. చిత్తం నెరవేరిస్తే ఆయన బిడ్డలుగా మనము ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 29వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే మిమ్మల్ని మంచి ప్రణాళికలు కలిగి ఉన్న అని దేవుడు చెప్తున్నాడు. అవి హానికరం కాదు, కానీ అవి నిరీక్షణ, మీకు భవిష్యత్తు ఇచ్చే యొక్క ప్రణాళికలు కలిగి ఉన్నాను. కాబట్టి గాడ్ డజంట్ వాంట్ టు డిస్ట్రాయ్. దేవుడు కాపాడాలతో వచ్చింది, కానీ మళ్ళీ సంపానికి రాలేదు. గుర్తుపెట్టుకో, గాడ్ డజంట్ కిల్. అంటే సంపేది ఎవరిని సంపేటోడు ఎవరంటే సాతాన్. బైబిల్ ఉంది, సేటన్ కేమ్ టు కిల్ అండ్ టు డిస్ట్రాయ్. సాతాన్ ఎందుకు వచ్చిందంటే సంపానికి నరహత్యకి వచ్చింది, కానీ దేవుడికి వచ్చిందంటే సర్వసంగతైన జీవితం అనేది వచ్చింది. అది గుర్తుపెట్టుకొని దేవుడిని మనం గట్టిగా పట్టుకొని జీవించాలి. ఈరోజు ఇక్కడ క్లియర్ ఉంది. మనం 29-11 అధ్యాయంలో నా ప్రణాళికలు ఏడలు ఎలా ఉన్నాయంటే మంచిగా ఉంది, కానీ చెడు లేదు అంటున్నాడు. ఐ హ్యావ్ ఎ గుడ్ ప్లాన్స్, హ్యావ్ నాట్ టు హార్మ్ యూ. మై ప్లాన్స్ ఆర్ నాట్ టు హార్మ్ యూ బట్ గివ్ యూ ఫ్యూచర్ అండ్ హోప్ అంటున్నాడు. మీకు సమాధానము లేకపోతే మీకు ఒక నిరీక్షణ కలిగిన జీవితం నేను ఇస్తాను. కానీ ఈ పరిస్థితులు చూసినప్పుడు మనం ఒకళ్ళు నమ్మలేకపోతాం, కానీ ఇంతకన్నా సమస్య కావచ్చు, కానీ మనం నిలబడాలండి. వీ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. ఎందుకంటే 51 రాయబడింది ఏంటంటే ఎవరైతే గట్టిగా నిలబడతారో వాళ్ళకు ఆ నిరీక్షణ వంటిది వస్తుంది. యూ విల్ గెట్ ఏ దేవుడి నమ్మకం, నిరీక్షణ. ఈరోజు చాలా మంది కోల్పోతున్నారు విశ్వాసంలో. ఇంకేం ప్రార్థన చేస్తాం, ఇంకేం ప్రే చేస్తాం, ఇంకా ఏం జరుగుతుందో రేపు ఏం జరుగుతుందో తెలుస్తలేదు. వాతావరణం అంతా కూడా మరి భయంకరంగా తయారైతుంది. వారాలు ఉంది, మనం 3 రోజుల నుంచి కంటిన్యూస్గా వార్తలు పడుతున్నాయి. అన్ని పరిస్థితులు మారుతున్నాయి. ఏం చేయాలన్నా భయపడవచ్చు, కానీ ఏదేమన్నా నువ్వు దేవుడిలో ఉన్నట్టయితే ఏమి కాదు. ఆ రోజు మీరు గమనిస్తే ఓడలో దేవుడు ఉన్నాడు, తుఫాన్ వస్తుంది, దేవుడు మీరు చెప్తున్నారు, అయ్యా చచ్చిపోతున్నా మీకు గుర్తులేదా అంటే దేవుడు ఒకటే మాట్లాడలేదు, ఏంటంటే అల్ప విశ్వాసాలారా ఎన్ని రోజుల మీతో నేను ఉండాలా అని దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, అల్ప విశ్వాసాలారా ఎన్ని రోజుల మీతో ఉండాలి. కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నాం, వాట్ వీఆర్ డూయింగ్, మనం ఏం చేస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మనం దేవుడిని నమ్ముతున్నామా, లేదా దేవుడిని డినై చేస్తున్నామా, మాకెవరో దేవుడు తెలియదని మనం ఒప్పుకుంటున్నాం. లేకపోతే అందరితో పాటు ఆయన కూడా ఒకటే, లేకపోతే అంతా లోకంతో పాటు ఆయన కూడా ఒకటే అని మనం అనుకుంటున్నామా, లేకపోతే దేవుని మనం ఏ విధంగా నమ్ముతున్నాం. అవి మన యాటిట్యూడ్ ఎలా ఉంది, దేవుని ఏదైనా మన యొక్క గురి, మన యొక్క వైఖరి ఎలా ఉందని మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు వస్తున్నాయంటే కొత్తగా ఏం లేదండి, బైబిల్ ఆల్రెడీ ఉంది. ఎందుకంటే భయంకరమైన శ్రమ దినములు వస్తాయని బైబిల్లో రాయబడింది. ఎందుకంటే సముద్రం ఘోషిస్తుందని బైబిల్లో రాయబడింది. మరి భయంకరమైన ఉపద్రవాలు జరుగుతాయని, భయంకరమైన పరిస్థితులు లోకంలో వస్తాయన్నది.
కానీ కొంతమంది ఫేత్లో నిలబడాలని కూడా దేవుడు ఎంతమంది నిలబడతారో వాళ్ళు ధన్యులు. ఎవరు నిలబడలేదో వాళ్ళు మరి ఓడిపోయినట్టు మనం ఒప్పుకుంటే మన దేవుడు కాదు. ఎందుకంటే దేవుడు చనిపోయే పరిస్థితి కూడా ఆయన ఎప్పుడు ఓటమి ఒప్పుకోలేదు. ఆయన అనుకున్న దాన్ని నెరవేర్చినాడు అంతేగాని ఆయన ఎప్పుడు భయపడలేదు. సావు కూడా భయపడలేదు. అమ్మని చచ్చిపోతానేమో అని భయపడలేదు. కాబట్టి దేవుడు అంత గొప్పగా. కాబట్టి ఇక్కడ లూకా సువార్తలో మనం రాయబడలేదు ఏంటంటే మనం ఇప్పుడే చెప్పిన వాక్యం 21వ వచనంలో లూకా సువార్తలో ఏం రాయబడిందంటే భూమి ఆకాశం గతించిపోదు, నా వర్డ్స్ ఎప్పుడు కూడా గతించిపోదు. కాబట్టి మీరు కలవరపడకుడి అని దేవుడు. మీరు మత్తులో ఉండకండి, నిద్రావస్థలో ఉండకండి. ఎందుకంటే ఆ యొక్క రాకడ దినం ఒక సడన్ ట్రాప్ లాగా వస్తుంది దేవుడు చెప్తాడు. ఆ ట్రాప్ లాగా వస్తుంది. ఇది అవుతే 23 నుంచి కొన్ని వచనాలు కింద చదివితే మరి 36 వరకు మీరు చదివితే అక్కడ క్లియర్గా రాయబడింది ఏంటంటే యాంగ్జైటీస్, మరి ఈ లోక సంబంధమైన దిగులు, చింతలు మనల్ని ఒక విధంగా నడిపిస్తాయి, మనల్ని పట్టేయాలనిపిస్తుంటే కానీ మనం ఎవరు చూస్తున్నామండి? దేవుడు చూస్తున్నాం. మన విశ్వాసాన్ని కొనసాగించేవాడు ఆయన వైపు చూస్తున్నాం కానీ ఈ లోకం వైపు చూస్తాం. వీఆర్ నాట్ లుకింగ్ టు ద వరల్డ్, వీఆర్ లుకింగ్ టు జీసస్, ద ఆథర్ అండ్ ద పర్ఫెక్టర్ ఆఫ్ యువర్ ఫెయిత్. ఆయన చూస్తున్నాం కానీ ఈ లోకం చూస్తే మునిగిపోతాం. ఆడు కూడా పేతురు కింది చూస్తుండు, అంతవరకు నడిచిండు. పేతురు నడుస్తా అన్నాడు, దేవుడు నడవాలి నాకు. నడిచినా కొంచెం దూరం వచ్చినాక అయ్యో నేను మునిగిపోతున్నాను. అప్పుడు దేవుడు అన్నాడు, ఎందుకు మునిగిపోతున్నాం అంటే ఆయన ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చిందో మునిగిపోతాం. ఈరోజు మనం అవిశ్వాసం వస్తే మనం స్ట్రింక్ అయిపోతాం, మునిగిపోతాం. కాబట్టి ఫేత్ అనేటువంటిది గొప్ప కార్యం చేస్తుంది. విశ్వాసం ఈరోజు మనం పరీక్షిస్తుంది దేవుడు. మనం మీ ఇంట్లో దేవుడు గుర్తుపెట్టుకోండి, విశ్వాసం మీరు పరీక్షించబడుతుంది. మీ విశ్వాసం పరీక్షించబడుతున్నట్టు మన వైఖరి ఎలా ఉంటుంది? మనం ఎలా ఉంటున్నాం? విశ్వాసంలో మనం నిలబడతామా లేదా ఓడిపోతామా? ముందుకెళ్తామా, ఎందుకెళ్తామా, ఎటు వెళ్తాం, అసలు ఏంది, వాట్ ఈస్ అవర్ ఫ్యూచర్ అనేటువంటి చాలా మంది గందరగోళం కాదు. చాలా మంది చనిపోతున్నారు. కరోనాది ఇంకా మరి కంప్లీట్గా వ్యాక్సిన్ రాలేదు. కొద్ది ప్రయోగాలు జరుగుతున్నాయి కానీ ఇంకా రాలేదు. ఏం కూడా దాని గురించి స్పష్టత లేదు. కానీ ఈరోజు మనకు అవసరమే లేదు. మనకి ఏమొచ్చినా పర్వాలేదు. కానీ ఈరోజు నేను బ్రతుకున్నా, రేపు నేను చనిపోయినా, నేను క్రీస్తులో ఉంటా, నేను క్రీస్తు దగ్గర ఉంటా, ఆయన సన్నిధిలో ఉంటా, నేను పరలోకం వెళ్ళాలా, నరకం కాలేదు పోయేది. నేను దేవుడిని పట్టుకున్నాడే గట్టిగా పట్టుకోవాలా. దేవుడు ఒక మాట చాలా మాట్లాడాడు ప్రకటన ఏంటంటే నిలువెచ్చడం ఉన్న వాటిని ఉమ్మి వేస్తా. ఒక సంఘం అలానే ఉందంట, నిలువెచ్చడం ఉందంట. అలా నిలువెచ్చడం ఒకవేళ మీరు ఉన్నారా? మనం ఉన్నామా? మనం ప్రశ్నిస్తాం. నిలువెచ్చడం ఉంటే దేవుడు ఏమంటాడు, నేను ఉమ్మి వేస్తా అంటే వీళ్ళు సపరేట్ చేస్తున్నాం. ఆయన వెలుగు నుంచి దూరం వస్తాడు. అటువంటి వాళ్ళు దేవుడు అక్కర్లేదు. అటొక్కాలు లోకంలో కొద్దిగా, దేవుళ్ళ కొద్దిగా, కొంచెం చీకటి, కొంచెం వెలుగు, కొంచెం దేవుడు, కొంచెం లోకం. ఇటువంటి రెండు ఆప్షన్స్లో ఉన్న వాటిని దేవుడు ఇష్టపడాడు. ఉంటే ఇటాను, ఉంటే అటాను. నాకు చెప్తుండు ఏరియా ఇంటి ఇటాను ఉండండి, ఉంటే అటాను. బయలు చేయగలిగితే ఆ బయలు కాదు వెళ్ళండి. బయలు కాకపోతే దేవుడు యోగా దేవుడు అయితే ఇట్లా అని చెప్తున్నాడు. కానీ రెండు మనసులో ఉండడానికి షుడ్ నాట్ హ్యావ్ 2 ఒపీనియన్స్, ఓన్లీ షుడ్ హ్యావ్ 1 ఒపీనియన్. నీకు ఒక్కటే ఉండాలి. ఏంటంటే ఆయనే దేవుడు అని నమ్ముతాను. కానీ ఈయన దేవుడా, ఆయన దేవుడా, ఎవరి దేవుడు అని నువ్వు గందరగోళం పడే అవసరం లేదు అని దేవుడు. కాబట్టి దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏం కోరుతుంది, వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ. దేవుడు ఏం కోరుతుంది? ఈ డబ్బులు అవసరం లేదు. ఇదేం వేర్ ఇస్ యువర్ ఫెయిత్, విశ్వాసం కలుగుతుంది. అల్ప విశ్వాసం ఎన్నో నీతో ఉండాలి. అంత ఓటంతా గలిబి లేకపోతుంది. పండుకుంటా ఆయన దేవుడు ఎందుకు పండుకుంటే ఆయన తెలుసు, ఈజ్ ఇన్ కంట్రోల్. ఆయన కంట్రోల్ చేయగలుగుతాడు. ఆయన చేతిలో చావే ఉంది. ఆయన వచ్చేవారంటే గాలి ఆగిపోతుంది, సముద్రమా నిమ్మలపాడు, గాలి నిమ్మలపాడు. అప్పుడు ఏ టు జెడ్ కంప్లీట్ సైలెన్స్. సముద్రం అంతా కూడా ఏ అలలేదు, కంప్లీట్గా సైలెన్స్. అప్పటి వరకు సముద్రం అంతా గలిబిలిగా గందరగోళంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా నెమ్మదిగా సైలెంట్గా మరి ఆగిపోయింది. గమనిస్తే దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ గందరగోళం పక్కలున్నా అక్కడ సమాధానం ఇచ్చేవాడు. అందుకే నా సమాధానం నేను ఇచ్చి వెళ్తున్నా, లోకం ఇచ్చిన రీతిగా కాదు. మీరు అనుకుంటారు భవిష్యత్తు లేదేమో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్. కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఈరోజు లోకం ఎన్ని రోజులు నేను ఉంటా, ఎన్ని రోజులు నేను కష్టపడతా, ఎన్ని రోజులు నేను ఉద్యోగాలు చేసుకుంటా, ఏం చేసుకుంటా. అది ముఖ్యమైనది కాదు, అది అవసరమే. కానీ అది ముఖ్యమైనది కాదు. ఏది ముఖ్యమైనదంటే నేను చనిపోయినా నేను ప్రభు దగ్గర ఉంటాను, నా కాన్షియస్ కరెక్ట్ ఉందా, నా లోపల పాపాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే నేను ఇంటర్నెట్ పోతున్నా అడ్జస్ట్ చేసుకుంటాను, లేకపోతే నేను మారుతున్నా, నేను పరలోకం పోనీకి నేను కరెక్ట్ ఉన్నానా లేదా అనేది ఫస్ట్ థింగ్. మనకు 100% మనకు జరిగిపోయినా ఒక 20% అన్నా, ఒక 25% అన్నా లోపల కాన్షియస్ మనకు అర్థమైంది నేను కరెక్ట్ ఉన్నా లేదా. నాది నాకు అర్థమైపోతుంది, మీకు అర్థమైపోతుంది. అప్పుడైతే మనకు కాన్షియస్ చెప్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు, ఇమ్మీడియట్గా మీ షుడ్ రిపెంట్ వాడు. మన దేవుడు ఎప్పుడైతే ఒప్పుకుంటాము ఇమ్మీడియట్గా వాడు ఈ సాల్వ్ అవుతాం, దానికి బయట తీసుకొస్తాడు. కాబట్టి మనం ఇంకా దాంట్లోనే ఒప్పుకుంటా, దాంట్లోనే మనం ఉంటే ఇంకా మనం బయటకు రాదు. కాబట్టి మనం బయటకు వచ్చే పరిస్థితి చూసుకోవాలి.
దేవుళ్ళకి మనం ఎట్లుంటాం, మనం ఎట్లా దేవుళ్ళ ముందుకెళ్ళాలి, మన పరిస్థితి ఏంటి అనేది మనం గమనించుకొని ఆయన అడుగులో అడుగు వేసి మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన పాదంలో దీపము, ఆయన ఇస్ అ లైట్, ఆయన వెలుగిస్తాడు, తీసుకెళ్తాడు. అటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాడు. కాబట్టి నిరీక్షణ లేదా, నిరీక్షణ దేవుడే. డోంట్ హ్యావ్ ఎనీ హోప్, వాట్ ఇస్ హోప్? కొంతమంది హోప్ లేక సూసైడ్ చేసుకోవడం, కొంతమంది హోప్ లేక చనిపోయినాక ఏమైతావు, నీ ప్రాణాన్ని తీసుకొని నీకు అధికారం లేదు. నీ ప్రాణాన్ని తీసుకుంటే యూ ల్యాండ్ అప్ విత్ హెల్, నరకంలో కాలుతాం. అది గుర్తుపెట్టుకో. చాలా మంది ఈరోజు చనిపోతాం, ప్రాణం పోతాయి, అయిపోతుంది అనుకుంటున్నాం. కానీ నెక్స్ట్ స్టెప్ నువ్వు హెల్లో ఉంటాను, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ప్రాణం నీ చేతికి ఇచ్చినే దేవుడు. ప్రాణం మీద నీకు అధికారం లేదు. ప్రాణం దేవుని మీద, దేవునికి అధికారం. ప్రాణం తీసుకోవాలంటే ఆయన చేతిలో ఉంది. ప్రాణం పెట్టాలంటే కూడా ఇవ్వాలంటే కూడా ఆయన చేతిలో. ఇప్పుడు నరుడి చేతిలో ఏమీ లేదు, మన చేతిలో ఏమీ లేదు. ఓన్లీ వి షుడ్ ప్రే. మన దేవుని వైపు చూస్తున్నాం, ఆయన కట్టపెడుతున్నాం. అంతేగాని ఏంది అని మనం గందరగోళం అయిపోయి, మనం గాబరైపోయి, అయ్యో మా పరిస్థితి ఏంటి, మా జీవిత విధానం ఏంటి, మీరు ఎట్టబోతున్నాం, ఈరోజు రేపు ఏమైతుందో తెలియదు అని యాంగ్జైటీస్తో మనము. అందుకే దేవుడు మరి లోక సంబంధమైన విచారాలతో నీలో విత్తనము క్రష్ చేయబడతాను. అది విత్తనం విత్తేవాడి గురించి ఉపమానం బైబిల్లో రాయబడినప్పుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ విత్తనం కొంతమందిలో ఎందుకు ఉండదంటే లోపల దేవుని వాక్యం ఎందుకు నిలబడాలంటే కొన్ని ఐంగిక విచారాలు, సమస్యలు, లోక సంబంధమైన దిగుళ్ళతో, యాంగ్జైటీస్తో, బాధలతో ఆ యొక్క దానిలో లోపటున్న విత్తనం, దేవుని వాక్యం అనే విత్తనము కుంగిపోయి నలుకొట్టబడ్డం. అప్పుడు అది బయటకు రాదు, పనిచేయదు జీవితం. ఎప్పుడు ఆ వ్యక్తిలో దుఃఖము, చింత, ఒకళ్ళు చూసినప్పుడు దుఃఖం, చింత. ఆయన దేవుని బిడ్డనే, అది లోపల వాక్యం మాత్రం కష్ట చేయబడింది. లోపల వాక్యము అది ముళ్ళ తొక్కలో పడినటువంటి మొత్తం బయటకు పడిపోతుంది. కాబట్టి ఇది ఏంటంటే అదే వాక్యము, నేను వాక్యమే దేవుడు అయినను, వాక్యమే శరీరధారి మన మధ్యలో నివాసం చేశాడు. వాక్యంతో మనం బతకాలి, వాక్యమే మనకు వస్తాం. కాబట్టి ఆ వాక్యము ఈరోజు వాక్యము చాలా ఇంపార్టెంట్ మన లైఫ్. ఈ పరిస్థితిలో వాక్యమే మనం కాపాడుతుంది, వాక్యమే రక్షిస్తుంది, వాక్యమే మన సహాయం కాపాడుతుంది. ఎందుకంటే వాక్యం ఎవరో కాదు, వాక్యమే యేసు ప్రభు. కాబట్టి వాక్యమే ఈరోజు మీలో ఉంది, మీ ఇంట్లో ఉన్నది. మీరు పట్టుకొని తిరుగుతున్నారు, చర్చికి వెళ్తున్నకపోయినా మీ ఇంట్లో మీరు బయలుస్తుంది అందరికీ. కాబట్టి ఆ యొక్క గొప్ప శక్తిని మీరు వాడుకుంటున్నారా, లేకపోతే ఆ సెల్ఫ్లో పెట్టేసుకున్నారా, లేకపోతే దాన్ని యూజ్ చేసుకుంటారా అనేటువంటి ప్రశ్న మనం దేవుడు వేస్తుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని వాక్యం వింటావో ఆ వాక్యం నేను బలము శక్తితో చెప్తాను. కాబట్టి ఈరోజు మరణమా నిగుళ్ళు ఎక్కడ, విజయం ఎక్కడ? మరణము అంటే భయం. మరణమైన వాట్ ఈస్ జడ్జిమెంట్, తీర్పు అంటున్న దేవుడు. కాబట్టి మరి ఆ పునరుద్ధానంలో మనం ఉంటామా? ఆ పునరుద్ధానంలో నేను పునరుద్ధానం అవుతానా నేను అనేటువంటి నిరీక్షణ ఎప్పుడైతే మనకు ఉంటుందో, అవును క్రీస్తు పునరుద్ధానం అయ్యాడు కాబట్టి క్రీస్తు బిడ్డగా నేను కూడా పునరుద్ధానం అవుతా, ఐ విల్ బి రిజర్వ్డ్. కాబట్టి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. నా విమోచకుడు బతికే ఉన్నాడు, నా రిడీమర్ లివ్స్ అంటున్నాడు యోబు. యోబు ఏమంటున్నాడు, నా విమోచకుడు అంత కష్టములలో, అన్ని పుళ్ళలో, అన్ని బాధల్లో, అన్ని వ్యాధులతో ఆయన ఏమంటున్నాడంటే నా విమోచకుడు రిడీమర్ లివ్స్ అంటున్నాడు. నా విమోచకుడు జీవిస్తున్నాడు, నాలో ఉన్నాడు, నన్ను బ్రతికిస్తాడు, నేను చనిపోకుండా ఆయన గొప్ప కార్యం ప్రకటిస్తా అనే ఉద్దేశం మనకు ఎప్పుడు వస్తుందంటే ఆయనలో బాగా నింపబడ్డ తప్ప ఆ మాటలు మనకు మామూలుగా రావాలి. ఈరోజు ఉన్న పరిస్థితులు అయితే కొంతమంది రాకపోవచ్చు ఆ మాటలు. కానీ ఈరోజు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మనుషుడికి అసాధ్యమైంది దేవునికి సాధ్యం. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. వాట్ ఎవర్ ఇస్ ఇంపాసిబుల్ టు మ్యాన్, ఇట్ ఈస్ పాసిబుల్ టు గాడ్. నీకు అసాధ్యమైన ఉండొచ్చు, ఈరోజు నా జీవితంలో అసాధ్యమైనవి నాకు ఉండొచ్చు, కానీ దేవుడు అనుకుంటే చిటికలో అసాధ్యమైన కార్యం తీసి సాధ్యపడతాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం దేవుడు చూస్తాడు. ఎక్కడ ఉంది వేర్ ఈజ్ యువర్ ఫెయిత్? ఎక్కడ ఉంది మీ విశ్వాసం? విశ్వాసం ఉందా మీలో? అసలు యూ హ్యావ్ ఎనీ ఫెయిత్? గాడ్ వాంట్స్ ఫెయిత్ ఉందా చూస్తున్నా దేవుడు. ఈరోజు ఫెయిత్ని మనం ఎక్సైజ్ చేస్తున్నామా? ఫెయిత్ని మనం చూపిస్తున్నామా? ఎంత ఫెయిత్ ఉంది నీకు తెలుసా? దేవుళ్ళు ఎంత ఉన్నామా? అది మనం గమనించి దేవుడు కోరుతుంది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసం లేకపోతే దేవుడికి ఇష్టంగా మనము ఉండలేము. కాబట్టి ఫెయిత్ అనేటువంటిది, విశ్వాసం అనేది గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి ఆ విశ్వాసము అనేటువంటిది మనం కాపాడుకోవాలి, భద్రపరచుకోవాలి. దేవుడు కోరుతుంది. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టంగా మనము ఉండలేము. కాబట్టి సైతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచినట్టు విశ్వాసం లేకుండా ఆరోగ్యంగా విశ్వాసం అంటే కొండల విశ్వాసం పడడం అంటే అది పోయి పడతాడు. కాబట్టి ఇవన్నీ ఉట్టి మాటలు దేవుడు మాట్లాడలేదు. ఎందుకంటే ఈరోజు ఆ విశ్వాసం లేక చాలా మంది సమస్యలతో పడిపోయి
కొంతమంది ఇంకా బయటకు రాకుండా అయిపోతారు, బ్యాక్ స్లాడింగ్ అయిపోతారు, వెనుక పడిపోతారు, ముందుకు పోలేకపోతారు. కొంతమంది లోతు భార్యలాగా వెనుకకే ఉప్పు స్తంభంగా వెనుక చూసుకొని ఇంకా వెనుక బతుకు అయిపోతుంది, ముందుకు పోలేకపోతారు. కాబట్టి మనము వెనుక చూసుకుంటారు, ఎందుకంటే ముందు బైబిల్ ఏముందంటే మీ యొక్క విశ్వాసానికి కర్తాదారు కొనసాగించి వాడి వైపు చూడండి. ఆయన వైపు మనం ముందు ఉంటాడు, ఆయన ముందు ఉంటాడు, ఆయన వైపు మనం చూడాలి. అప్పుడు మన పాట మొత్తం కూడా తేలికై మనం ముందుకు వెళ్ళిపోతాం. లేకపోతే మనం ఎక్కడ ఉన్నామో అక్కడనే ఉంటాం, ఇంకా మనకు ఫ్యూచర్ అనేటువంటిది అర్థం కూడా కాదు. కానీ ఇక్కడ మీకు మళ్ళొకసారి గుర్తు చేస్తలేదు. ఈరోజు నేను వాక్యం మీకు చెప్పినాను ఏంటంటే 29:11 వచనంలో ఏముందంటే ఐ హావ్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ నాట్ టు హార్మ్ యూ. నిన్ను ఆ ప్లాన్స్ ఏమున్నాయంటే నేను ప్రాస్పర్ చేయడానికి కానీ నేను హానిపరచడానికి కాదు, నీకు నిరీక్షణ చేయడానికి భవిష్యత్తు ఏది కానీ దేవుడు చెప్తాడు. ఈరోజు నిరీక్షణ భవిష్యత్తు ఎవరు చేతులు ఉందంటే వేసుకోవడం చెప్తున్నాడు. ఆయన భవిష్యత్తు నిరీక్షణ ఇచ్చిండు. మనకు ఒక ప్లాన్ లేకుండా మనం ఈరోజు లోకంలో రాలేదు. ఒక ప్లాన్ పర్పస్ గాడ్ హెస్ గివెన్ us. ఎందుకంటే ఆయన ఇచ్చిండు, మనకు ఒక పర్పస్ ఉంది, ప్లాన్ ఉంది. ఏదో వేగంగా మనం వెళ్ళిపోతున్నాం, ఏదో లోకంలో బతుకుతున్నాం, రోజు ఆనందిస్తున్నాం, పండుకుంటున్నాం, నిద్రపోతున్నాం, బయటకు వెళ్ళిపోతున్నాం, ఏదో అవుతుంది అచానక్ జరుగుతుంది అని మనం అనుకుంటే తప్పు. ఎందుకంటే గాడ్స్ ప్లాన్లో మరి ప్లాన్ ఉంది, కానీ ఆ ప్లాన్లో ఉన్నామా, ఆ ప్లాన్ ప్రకారం పోతున్నామా, దేవుడి వాక్య ప్రకారం మనం వెళ్తున్నామా, ఆయన ఆజ్ఞలను చేయకుంటున్నామా, ఆయన చెప్పిన కమాండ్మెంట్స్ లోబడుతున్నామా, అప్పుడే మనం దేవుడు ఉన్నాడు, అప్పుడు ఉన్నాడు కరెక్ట్గా. లేకపోతే ఒట్టిన దేవుడిని పుట్టించు కాబట్టి నువ్వు పాప జీవితంలో నడుతున్నాడు, దేవుడు కాపాడతాడని దేవుడు చెప్తాడు. అది మాట నేను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు, దేవుడులాగా ఉండాలి. దేవుడు ఏం చెప్తాడు, లిమిటెడ్ ఆఫ్ మీ, నన్ను పోలి మీరు జీవించండి, నేను ఎలా ఉన్నాను అలా ఉండండి, మీరు మీ ఇష్టానుసారమైన జీవితం నాకు అవసరం లేదు, మీకు ఇష్టమైన జీవితాన్ని పుట్టండి. ఇప్పుడు ఈ లోకంలో నేను పంపేది, ఎందుకంటే నా కమాండ్మెంట్స్ ఒబే కావాలి, నా వాక్యాన్ని ఒబే కావాలి. యూ షుడ్ ఒబే మై వర్డ్, యూ షుడ్ ఒబే మై కమాండ్మెంట్స్ అని దేవుడు చెప్తుంది. ఎప్పుడైతే కమాండ్మెంట్స్ లోబడమో మన లైఫ్లో మనం ముందుకు వెళ్ళలేము. కాబట్టి కమాండ్మెంట్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఆగ్రహతిక్రమమే పాపం అంటారు చూడండి, ఆగ్రహతిక్రమమే పాపం. ఎందుకంటే మనం దేవుడికి లోపడాల్సిన అవసరం, ఎందుకంటే ఆయననే మన సృష్టిస్తాడు, ఆయనే మన నిజమాడు, ఆయననే సమస్తం. కాబట్టి ఎటు పారిపోతూ దావీదు నేను ఎక్కడ పారిపోగలుగుతా, మీద పోతే నేను పారిపోయాను, కింద పాతాళంలో అక్కడ ఉన్నావు, ఎక్కడ పారిపోతా, ఒక పక్షిలాగా వెళ్ళిపోతే అక్కడ ఉన్నావు, ఎక్కడ పారిపోతా నేను, వేర్ కెన్ ఐ ఫ్లీ ఫ్రమ్ యూ, నేను ఎక్కడికి వెళ్ళిపోయి ఏడికి పోలేము, మనం ఏడికి పోలేము. మనం దేవుని కాడనే మనం ఒప్పుకోవాలి, దేవుని కాడనే మనం ప్రార్థించాలి, దేవుని కాడనే మన సమస్తం. ఎక్కడ పోయినా నీకు ఏ పరిష్కారం రాదు. మనం ఎన్నో పరిష్కారాల కోసం పోతున్నాం ఈ లోకంలో, ఎవరో చేస్తారని ఏదో సాయం చేస్తారని పోతుంటాం, కానీ ఒకసారి మనకి ఎంతో నిరుత్సాహం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోతాం. కొంతమంది వాళ్ళు చెప్తారు కూడా 100% నీకు రేపు చేస్తారు, ఇవ్వండి, రేపు పోగానే నాకు లేదు, సారీ నేను చేయలేకపోతున్నాను, మనసు పంచుకుంటాం. కాబట్టి ఈరోజు మనిషి యొక్క మనసు, అందుకే ఆల్ మెన్ ఆర్ లయర్స్ బట్ గాడ్ ఈజ్ ట్రూ అంటున్నాడు. అందరూ అబద్ధికులు కానీ దేవుడు ఒక్కడే సత్యం అంటున్నాడు. కాబట్టి మనం లోకాన్ని చూస్తే మురిగిపోతాం. లోకం మనకి ఏమి ఇవ్వలేదు, ఏమని ఇచ్చిందా? కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, బాధ ఇవే, కానీ ఏ సుఖం లోకం ఇచ్చింది ఇంతవరకు మనం ఎవరు అడిగినా ఇదే చెప్తాం. ఎందుకంటే లోకంలో ఏ సుఖం ఉండదు, కష్టాలు బాధలు. అందుకే బైబిల్ లోకంలో శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించినాను. ఐ ఓవర్కమ్ ద వరల్డ్. గాడ్ హెస్ ఓవర్కమ్ ద వరల్డ్ బికాస్ యు ఆర్ ఆల్సో ద ఓవర్కమర్. నువ్వు కూడా ఓవర్కమర్, నువ్వు కూడా ఓవర్కమ్ అయితే అన్ని పరిస్థితులు అనుకోవాలి. దిగులు పడుకొని అమ్మో నేను శాఖ కాదు, నేను ఇదే పరిస్థితిలో ఉంటా, నేను ఏమి శాఖ బలహీనం నేను అనుకుంటే దట్ ఈస్ యువర్ ఫేత్, దట్ ఈస్ నాట్ ద జీసస్ ఫేత్. అది దేవుని నీ విశ్వాసం. దేవుడు అలా చెప్తాడు, నువ్వు బలహీనంగా చెప్తాడు, వెన్ యు ఆర్ వీక్ యు ఆర్ స్ట్రాంగ్ అంటాడు. ఏమంటాడు, నువ్వు ఎప్పుడు బలహీనమే అప్పుడే బలమైన. చూడండి ఆ వాక్యం ఎంత గొప్ప బలమిచ్చే వాక్యం. నువ్వు ఎప్పుడు వీక్కో అప్పుడే. ఎందుకంటే ఎందుకు చెప్తున్నావు, నిన్ను బట్టి కాదు చెప్పేది. ఆయన శక్తిని ఎప్పుడైతే నేను ఆశ్రయిస్తానో నా బలం అవసరమే లేదు కదా, నా బలంతో నేను ఆపరేట్ కానే కాదు, కానీ నాలో ఆపరేట్ అయ్యే బలం ఎవరిదంటే నా యేసయ్య. కాబట్టి ఆయన బలంతో నడిపిస్తాడు. కాబట్టి నాకు ఈ లోక సంబంధమైన బలంతో నాకు శక్తి అవసరమే లేదు. మనం ఎప్పుడైతే విశ్వాస ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు, బిలీవర్ ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. కాబట్టి మన శక్తి మీద ఆధారపడితే మనం ఏం చేసుకోవాలి? ఎవరో చేయగలుగుతున్నట్టు మరణానికి ఆపగలుగుతున్నాం, ఈ భయంకరమైన కరోనా ఆపగలుగుతున్నాం. ఎందుకంటే బైబిల్ ఎట్లా చెప్తుంది, శక్తితో కాదు, బలంతో కాదు, ఆత్మకార్యం జరిగిస్తా. ఇప్పుడు కూడా దేవుడు జరిగిస్తాడు, రేపు కూడా జరిగిస్తాడు. నిన్న నేడు ఏకరీతిగా దేవుడు, ఆయన ఎప్పుడు మారని దేవుడు. అనుకుంటారు చాలామంది, ఏమి ఇంకా దేవుడు ఏమి చూస్తేనే లేదు, దేవుడు ఎక్కడ ఉన్నాడు మనకు అర్థమైతే లేదు, ఈ సమస్యలు ఎక్కడ పోయిన దేవుడు అనుకుంటామని అనుకుంటున్నాడు. కానీ ఎక్కడ పోయిన దేవుడు, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద ఎవ్రీ సిచ్యువేషన్. గాడ్ నోస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఏం జరుగుతుంది దేవుడికి అంత తెలుసు, భక్తిని కూడా ఆయనకు తెలుసు. ఆయన యొక్క ఆయన దృష్టికి రాకుండా ఆయన ఏం జరుగుతుంది జరగదు. ఎందుకంటే ఆయన కను దృష్టి ఏమంటుందో లోకమంతా కూడా సంచరిస్తుందంట.
ఆయన కన్ను దృష్టి మనం కొన్ని దగ్గర చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఈ ప్లేస్ ఇంతవరకే చూడగలుగుతున్నాం. కానీ దేవుడి కన్ను దృష్టి ఒక అంత చూస్తుందంట. ఏం జరుగుతుంది, వాట్ ఇస్ హ్యాపెనింగ్, నా బిడ్డలు ఎలా ఉన్నారు, లోకం ఎలా ఉంది, ఏం సంగతి, ఆయన కన్ను దృష్టి ఎప్పుడు చూస్తాను. మనం అనుకుంటున్నాం ఎవరు చూస్తలేరు, దేవుడు ఏం చేస్తున్నా మనకి ఏం తెలియకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం దేవుడు చెప్పిన మాటలు పక్కా తీసుకుంటామో, 100% తీసుకుంటామో, అప్పుడు గొప్ప కార్యాలు మనం చేద్దాం. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కరెక్ట్గా దేవుడు ఉంటారో, నిలువెచ్చలు కాకుండా కంప్లీట్గా దేవుడి కోసం నిలబడతారో, మరి అటు ఇటు రాజీపడే తత్వం లేకుండా కంప్లీట్గా దేవుళ్ళు షడ్రక్ మిషక్ అభ్యర్థులు ఏ విధంగా ఉన్నారు, దాన్ని ఏ విధంగా కాంప్రమైజ్ కాకుండా లోకాన్ని ఉన్నారు, అటువంటి వాళ్ళు కాపాడబడతారు. కానీ మామూలుగా ఉన్నారు చేరబడబడతారు, మామూలుగా ఉన్నారు కలిగింపబడతారు. కానీ ఈరోజు ఎన్ని కష్టాలు కలిగింపబడకుండా ఉండేవాడు ఒక్కడే ఎవరంటే దేవుళ్ళు గట్టిగా ఉండేటోడు, ఆయన గట్టిగా ఉండగలుగుతాడు. కానీ ఆ యొక్క వాక్యాన్ని నింపుకోవాలి. అందుకే వాక్యంలో గట్టిగా ఉండాలి. రోజులలో ఈరోజు అటొకటి తాను ఇటొక తాను పరిస్థితుల్లో మనం అవి చేస్తున్నాం, ఇవి అన్నీ చేస్తున్నాం, ఏం చేసినా ఏం కాదు అనుకుంటున్నాం. కానీ దేవుడు తీర్పులో నిలబడతాం. ఒకరోజు ఈరోజు తప్పించుకున్నా, ఒకరోజు తీర్పులో మాత్రం మనం తప్పించుకోలేదు. ఆయన జడ్జిమెంట్ ఏ రోజు మనం తప్పించుకోలేదు. కాబట్టి అది గుర్తుపెట్టుకొని ఈ రోజు నుంచే మనం భయపడి, అమ్మో రేపు తీర్పు జరగబోతుంది కాబట్టి ఆ తీర్పులోకి నేను వెళ్ళాను, ఆ తీర్పులో నుంచి దాటపడతా, నేను దేవుళ్ళలో నుంచి నేను ఆ శిక్ష నుంచి తప్పించబడి ఆ పాప జీవితంలో నేను కంటిన్యూ కాకుండా నేను దేవుళ్ళలో కంప్లీట్గా నేను ఉంటా అని ఎప్పుడైతే మనం కమిట్మెంట్ తీసుకుంటామో, మరి అది మనకి ఎంతో ఉపయోగపడుతుంది. కమిట్మెంట్ తీసుకునే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టి, దాన్ని ప్రాక్టికల్గా పెట్టి ఎప్పుడైతే దాన్ని ఆలోచిస్తావో, ఆలోచించుడే కాదు దాన్ని చేస్తావో, ప్రాక్టికల్గా దాన్ని మూమెంట్ అవుతావో, ముందుకు ఫార్వర్డ్ అవుతావో ఆ విషయంలో, అప్పుడు గాడ్ మైటీ కనిపిస్ ఈ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. ఎందుకంటే మరి ఈరోజు అన్నీ గతించిపోతాయి, కానీ బైబిల్ ఏమంటాడు, నా వాక్కు ఎన్నడూ గతించిపోతాయి. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేస్తాను. ప్రభా పరిశుద్ధ గొప్ప దేవం, ఈ వాక్యం వరకు విన్న వారు దీవించేవాళ్ళు, ప్రభా వాక్యంలో హెచ్చరింపబడి వాళ్ళు గొప్ప కార్యం తెచ్చినప్పుడు జీవితంలో ఉన్న అవసరం తొలగించారు, ఈ కార్యం తెచ్చినట్టు కోరుతున్నాం. ఈ రాబోయే రాబోయే సమయంలో ఉన్నామైనా గొప్ప కార్యం తెచ్చి కోరుతూ ఎవరైతే విన్న వాళ్ళందరూ దీవించమని కోరుతున్నాం. వాళ్ళు కూడా మీ వాళ్ళ జీవితంలో అనారోగ్య పరిస్థితున్న, రోగంలో ఉన్న, ఏమున్నా అస్వస్థతలు ఉన్న ముట్టి స్వస్థపరచమని కోరుకుంటారు. అందరూ దీవించి మీరు అక్కడ ఎక్కబడి ప్రతి ఒక్కరు ఉంటాడు, స్నానం తెచ్చేవాళ్ళు. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం.